నెమ్మది పొందాలి. దాని కొరకే మందిరం, దాని కొరకే వాక్యం. ఈ వాక్యం ప్రేమించేటువంటి వారికి ఎంతో నెమ్మది కలదు. కాబట్టి ఇంకా ప్రభుని అంగీకరించకపోతే అంగీకరించు. పాప క్షమాపణ అనేది పొందకపోతే ప్రభు నన్ను క్షమించు అని ప్రభుని అడుగు. ఆయన క్షమించేదానికి సంసిద్ధంగా ఉన్నాడు. నీలో ఏ బలహీనత ఉందో, పాపం ఉందో, అసూయనా, ద్వేషమా, గర్వమా, వాటిని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకో. ప్రభు క్షమించి నీ జీవితాన్ని సరిచేస్తాడు. యోగ్యమైన వాడుగా, యోగ్యమైన దానిగా, యోగ్యమైనటువంటి గృహంగా సంతోషం సమాధానంతో నింపుతాడు నీ హృదయాన్ని, నీ యొక్క కుటుంబాన్ని. కళ్ళు మూసుకోండి, అటు ఇటు ఎవరు చూడద్దు. ప్రభు నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడినావు, నేను నీ వాక్యానికి లోబడుతున్నాను. నాలో ఉండేటువంటి అయోగ్యమైన జీవితాన్ని దూరం చేయండి. నేను నిన్నే వెంబడిస్తాను, నీ మందిరాన్ని ప్రేమిస్తాను, నీ వాక్యాన్ని ప్రేమిస్తాను, నీ కొరకే నేను జీవిస్తాను. నాకు సమాధానం కావాలా, సంతోషం కావాలా, క్షేమం కావాలా, ఆదరణ కావాలా అని ప్రభుని అడగండి. తప్పకుండా ప్రభు ఇస్తాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు, క్షమించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు, శాంతి దాత ఆయన, సమాధానకర్త ఆయన. కనుక నీవు అడిగితేనే, అడగకపోతే ఆయన ఇవ్వలేడు, ఒప్పుకోకపోతే క్షమించలేడు. వినయము కలిగినటువంటి హృదయం, విరిగి నలిగిన హృదయంలోనే ఆయన నివాసం చేస్తాడు. కనుక నీ హృదయాన్ని తెరువు, ప్రభుకు అప్పచెప్పు, ఆయన స్వీకరించు, అంగీకరించు. మేము ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయంలో ప్రార్థన చేసుకో. ప్రేమల తండ్రి, మా రక్షకుని యేసు నామములో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మీ జీవం కలిగినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. యెరెమీయా 12:5 ప్రకారం మా యొక్క కుటుంబాలు క్షేమము ఉండాలని మీరు కోరుతుంటున్నారు, నెమ్మది ఉండాలని కోరుతున్నారు, ఆదరణ ఉండాలని కోరుతున్నారు. దాని కొరకైనటువంటి దేవుని వాక్యం యొక్క షరతులను మేము చూస్తూ వచ్చినాం. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, సమస్తమును ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించేటువంటి జీవితం. యేసు ఆ ఇంట్లో ఉన్న కారణాన్ని బట్టి అనేక మంది కూలి వచ్చే వారికి దేవుని యొక్క వాక్యం బోధించారు. వాక్యాన్ని ప్రేమించేటువంటి గృహాలు, అన్ని పరిస్థితుల్లో కూడా యోగ్యమైనటువంటి జీవితం, యోగ్యమైనటువంటి వారమైనటువంటి సాక్ష్యం, సమాధానం కలిగినటువంటి గృహాలు. నేడు అనేక గృహాల్లో ఈ కరువు ఉన్నాయి. మందిరానికి వస్తారు, వెళుతారు, అయితే ఇంట్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వక వారి యొక్క కష్టార్జితం బుగ్గిపాలవుతున్నాయి, నేలపాలవుతున్నాయి. దాన్ని గ్రహించి ప్రభుకు సంపూర్ణంగా అప్పగించుకున్నట్టుకు, లోబడుటకు మీరే సహాయం చేయండి. మీ వాక్యాన్ని హృదయంలో భద్రపరచమని, శత్రువు తీసుకొని వెళ్లకుండా వాక్యానికి సంపూర్ణంగా లోబడుటకై మీ యొక్క మెండైనటువంటి కృపను కోరుకుంటూ మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఒక చరణము పల్లవి, ఒక చరణం పాడతాం. తర్వాత వచ్చిన సేవకులైనటువంటి వారికి ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. తొందరగానే ముగించేస్తాం. బాబు ఉంది ఇక్కడ సౌండ్ పెట్టారు.
488. మొదటి 2 చరణాలు. సియోను పాటలు సంతోషముగా పాడు. 482 పాత పాటలు వస్తుంది. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళోదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళోదము. లోకాన దాని చేపెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియుడే దాని చేపెను ప్రియుడేసు. పొందావలేని లోకమునందు కొంతకాలమెంతో శ్రమలు. పొందావలేని లోకమునందు కొంతకాలమెంతో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళోదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళోదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్యా నివాసములే దిలలోన నేత్రాలు పానాను పై నిల్పుడి. నిత్యా నివాసము దిలలోన నేత్రాలు పానాను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళోదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళోదము. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండము 18:19. అందరం కలిసి చదువుతాం. ఆదికాండం 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరుగుదును. ప్రజెంట్ మీ వాక్యాన్ని దీవించి మా కుటుంబ జీవితంలో అబ్రహాం కుటుంబం వలె ఉండులాగున మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ అబ్రహాం యొక్క ఇంటిని గురించి దేవుడు చెప్పేటువంటి సాక్ష్యం. తన ఇంటి వారును, ఆ మాట గమనించండి. తన ఇంటి వారు అంటే అబ్రహాం యొక్క భార్య, అబ్రహాం పుట్టినటువంటి ఇస్సాకు. అబ్రహాం ఇంట్లో అనేక మంది పనిచేస్తూ ఉన్నారు, పనివాళ్ళు. దాదాపు 318 మంది. ఎంతమంది? 318 మంది.
మన ఇంట్లో ఒకరిని పెట్టుకుంటే పెద్ద కష్టం. వాళ్ళకు అన్నీ ఇవ్వాలా, జీతం ఇవ్వాలా. ఆయన ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 318. అది ఎంత ధనవంతులో చూసుకోండి. చాలా పెద్ద ఒక సైన్యాన్ని మెయింటైన్ చేస్తున్నాడు ఇంట్లో. అంత విస్తారమైనటువంటి ఆస్తి అబ్రహాముకు ఉంది. ఇంత ఆస్తి కలిగినటువంటి వాడుకు ఉన్నప్పటికీ తన యొక్క ఇంటివారు, తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఏం చేస్తాడట? ఆజ్ఞాపిస్తాడట. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అప్పుడు అబ్రహాంకి పిల్లలే లేరు. పుట్టినటువంటి పిల్లలు లేకపోయినా తన ఇంట్లో ఉండేటువంటి పనివారు అందరినీ కూడా పిల్లలని ఎంచి వారికి దేవుని యొక్క మార్గములను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందరూ లోబడుతూ ఉన్నారు. ఎంత మంచి తండ్రి కదా! తండ్రిగా నీ ఇంట్లో నీ పిల్లలకు దేవుని యొక్క మార్గములను నేర్పిస్తున్నావా? చిన్నప్పుడు నేర్పించవానికి, పెద్దవాడైనప్పుడు దాంట్లో నుండి వాడు తొలగిపోడు. ఇది నీ బాధ్యత. కష్టపడి సంపాదిస్తారు, మంచిదే. అయితే పిల్లలకు దేవుని యొక్క వాక్యంలో ప్రభు తెలియజేసేటువంటి దేవుని మార్గం, అట్లా పోవద్దు, అది మంచిది కాదు. వారితో చేరవద్దు, అది మంచిది కాదు. దేవుని మార్గం, వాడు సొంత మార్గంలో పోవాలని కోరుకుంటాడు. అయితే మనము వారికి ఏం బోధించాలా? దేవుని యొక్క మార్గం. దేవుని యొక్క మార్గం ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. రోజు ఎంతమంది మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? చేతులు ఎత్తండి. నేను అడిగినానని కాదు, మీరు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటే, కుటుంబ ప్రార్థన చేసుకుంటే చేతులు ఎత్తండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. ఏం సిగ్గుపోతులే. ఎవరెవరైతే చేసుకోకుండా ఉన్నారో కుటుంబ ప్రార్థన, ఈ రోజు స్టార్ట్ చేయండి. కుటుంబ ప్రార్థన ద్వారా మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. వంగించండి వాడిని ప్రార్థనకు, బైబిల్ చదవమని నేర్పించండి. అది మీకు, మీ పిల్లలకు ఎంతో గొప్ప ఆశీర్వాదం. అర్థమైందా? ఇస్సాకు ఎట్లా విధేయుడైనాడు? ఇంట్లో అతనికి బోధించినాడు కాబట్టి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. మోషే దేవుని యొక్క మాటల విషయం మనకున్నటువంటి బాధ్యత ఎంత గొప్పదో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము 5, 6. నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడ ఉండాలా? నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు, అంటే కుమార్తెలు కూడా ఉన్నారుగా, కుమారులకు, తర్వాత కుమార్తెలకు కూడా ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడు. సినిమా కథలు మాట్లాడకు, సీరియల్స్ గురించి మాట్లాడకు, వాళ్ళని గురించి వీళ్ళని గురించి మాట్లాడకు. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని గురించి మాట్లాడు. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకొనవలెను. అది నీ కన్నుల నడుమ, అంటే నీ మనసులో ఉండాలని అర్థం. భాషికమైన ఉండడం అంటే మనసులో ఉండాలి. పిల్లలకు మనం వాక్యం చెప్పుకోకపోతే ఎట్లా? ఇంట్లో చెప్పుకోకపోతే ఎట్లా? దాని కొరకే ఇక VBS, సండే స్కూల్ ఇవన్నీ. ఇంట్లో టీచర్స్ మీరే, తల్లిదండ్రులే. ఆయన ఏదో డ్యూటీకి పోతాడు, కొన్నిసార్లు క్యాంప్ ఉంటుంది. అప్పుడు తల్లి ఏం చేయాలా? పిల్లలకు వాక్యం చెప్పండి. మా నాయన చిన్నప్పుడు, ఆయన రక్షణ లేకపోయినా CSIలో సంఘ పెద్ద ఆయన మాకు అబ్రహాం కథ చెప్పేవాడు. మా నాయన పేరు అబ్రహామే.
ఇస్సాకు కథ చెప్పేవాడు, యాకోబు కథ చెప్పేవాడు, బైబిల్ కథలే చెప్పాడు, కానీ మాకు సినిమా కథలు చెప్పలే. అర్థమైందా? కనుకనే చిన్నప్పటి నుండి దైవభక్తితో పెరిగినాం మేము. చిన్న వయసు నుండే సేవ చేసినాం. వాక్యము మాకు బోధించబడ్డది, దేవుని యొక్క మార్గములు బోధించబడ్డది. కాబట్టి తల్లిదండ్రులుగా మనం ప్రభుని ప్రేమిస్తే మన పిల్లలు ప్రేమిస్తారు, మనం లోబడితే మన పిల్లలు లోబడతారు. అర్థమవుతుందా? మనం మంచిగా ఉంటే మన పిల్లలు మంచిగా ఉంటారు. తండ్రి సిగరెట్ తాగేవాడైతే, తండ్రి తాగేవాడైతే పిల్లలు కూడా అట్లా తయారవుతారు. మన పిల్లలు బాగుండాలనుకుంటాం కదా, బాగుండాలంటే మనం బాగుండాలి. మనం బాగలేకపోతే మన పిల్లలు ఎట్లా బాగుంటారు? ఇస్సాకు విధేయతకు సాదృశ్యం. దేవుడు దహన బలి కొరకు అడిగినప్పుడు ఏం పారిపోయినాడా ఇస్సాకు? లోబెట్టాడుగా, వచ్చినాడు కదా, తండ్రితో కూడా వెళ్ళాడుగా, పడుకోబెడితే పడుకున్నాడుగా. నువ్వేం చేస్తావు చేసి. అబ్రాం భార్య పేరు ఏంది? శారా. పాత పేరేంది? సారాయి. ఆమెను గురించి పేతురు ఏం రాసినాడు? మొదటి పేతురు 3వ అధ్యాయంలో శారా తన భర్త అయినటువంటి అబ్రహామును ఏమని సంబోధించిందట? యజమానుడు. ఏమని? ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవరైనా మీ భర్తను మా యజమానుడు అని అన్నారా? అన్నటువంటి వాళ్ళు చెయ్యెత్తండి, ఒక్కరు ఎత్తరు. మనకు అటువంటి భాషలు రావు. ఏడమ పోయినాడు, ఆ ఏడన సచ్చి ఉంటాడులే. ఇష్టానుసారంగా మర్యాద లేకుండా మాట్లాడు. తాను యజమానుడని సంబోధించింది. తన భర్తకు ఏం చేసింది? ఆమె లోబడింది. ఏం చేసింది? లోబడింది. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం ఈ కుటుంబాన్ని గురించి దేవుడు రాసి పెట్టాడు. ఆ వయసులో కూడా, వృద్ధాప్యంలో కూడా ఆమె యొక్క విశ్వాసాన్ని గురించి, విశ్వాసం బట్టి శారా, విశ్వాసం బట్టి అబ్రహాం. అర్థమవుతుందా? విశ్వాసం బట్టి ఇస్సాకు. ఎంత మంచి మాట. అందరూ ప్రభువుని నమ్ముకున్నారు, అందరూ దేవుని మార్గంలో నడిచినారు. పిల్లల్ని ప్రేమించినాడు, తన కుమారుని ప్రేమించినాడు, పనివారిని ప్రేమించినాడు. అర్థమైందా? భార్య విధేయత కలిగినటువంటి భార్య, గౌరవించినటువంటి భార్య. అలాగ ఉండాలి మీరు. మీ పిల్లలు ఎట్లా ఉండాలా? విధేయులుగా ఉండాలి ఇస్సాకులాగా. కాబట్టి దేవుని యొక్క మార్గంలో వారికి బోధిస్తే వారు నేర్చుకుంటారు, విధేయత నేర్చుకుంటారు, విశ్వాసం నేర్చుకుంటారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, లోబడతారు. ఇది మనం నేర్పించవలసినటువంటివి. కాబట్టి దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క ఆజ్ఞలను తన యొక్క పిల్లలకు ఆయన నేర్పేవాడు, నేర్పించేవాడు. గైకొనున్నట్లు విధేయత చూపించినట్లు. కనుక ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకోండి, క్రమంగా చేసుకోండి, ఉదయం రాత్రి. మా మనవడు వానికి 4 ఏండ్లే. మేము మాట్లాడుతుంటే తాత ఫ్యామిలీ ప్రేయర్ లేదా అంటాడు. ఫ్యామిలీ ప్రేయర్ లేదా? వాడే మాకు గుర్తు చేస్తాడు. మన ఇంట్లో మనం కుటుంబ ప్రార్థన చేసుకుంటే మన పిల్లలు ఆశీర్వదించబడతారు. కాబట్టి దేవుడు అబ్రహామును మాత్రం కాదు, ఇస్సాకుని దీవించినాడు, యాకోబుని దీవించినాడు. అక్కడ అతన్ని ఆశీర్వదించాను. పెనీయుల్లో యాకోబుని దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా ఉండాలంటే మన దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలా, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలా. అర్థమవుతుందా? వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలా. అప్పుడే మనము, మన యొక్క పిల్లలు ఆశీర్వదించబడతారు. ప్రేమల తండ్రి, మా రక్షకుని యేసు నామములో స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. అబ్రహాం యొక్క కుటుంబం అద్భుతమైనటువంటి కుటుంబం. అబ్రహాం యొక్క విశ్వాసం, అతని యొక్క విధేయత, అలాగనే శారా యొక్క విశ్వాసం, ఆమె యొక్క విధేయత, ఆమె తన యొక్క భర్తని ఎలాగో గౌరవించింది. అలాగే ఇస్సాకు
విధేయుడై సమర్పణ చేసుకున్నాడు, తండ్రికి లోబడ్డాడు. కనుకనే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించినాడు. అబ్రహాం యొక్క సంతానం నుండి యేసు ప్రభు వచ్చినాడు. దావీదు కుమారుడును అబ్రహాము కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి అని మత్తయి రాసినాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. అలాగే మా యొక్క ప్రతి కుటుంబం ఉండాలని మీరు కోరుతున్నారు కనుక అలాగన మా యొక్క కుటుంబం ఉండులాగన మీరే కృప చేయించు. ధ్యానించినటువంటి వాక్యాన్ని మా యొక్క హృదయంలో భద్రపరచమని, మీ మెండైనటువంటి ఆశీర్వాదంతో పంపించమని యేసు పరిశుద్ధమైనటువంటి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. రేపు ఉదయం 7 గంటలకు సువార్త ఉంటుంది. అందరండి, సంఘస్థులంతా. ఎన్ని గంటలకు? 7 గంటలకు. 7 నుండి 8 1 గంట. తర్వాత వస్తే ఇక్కడ టిఫిన్ పెడతారు. సేవకులు అయినటువంటి వాళ్ళు కూడా వారితో కలుసుకొని సువార్త చేయండి. చిన్న గ్రామమే. తర్వాత టిఫిన్ అయిన తర్వాత 9 అవుతుంది. 9:30కు మనం సేవకుడి యొక్క ప్రార్థన కలిగి ఉంటాం, లాస్ట్ సెషన్. కాబట్టి సేవకులు అయినటువంటి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోండి. థామస్ చెప్పుదయ్యా, ఎక్కడ భోజనం? దైవ సేవకులకు మందిరం ముందు భాగంలో మరి కౌంటర్ ఉంటుంది. వచ్చినటువంటి విశ్వాసులకు అందరికి, సంఘం అంతటికి కూడా వంటశాల పక్కలోనే మరి కౌంటర్లు ఉన్నాయి. దయచేసి గమనించండి. ప్రభునామం వచ్చినటువంటి వారందరూ కూడా ప్రైజ్ రావడం అందరికీ. ప్రియ తండ్రి, మా భోజన సావాసాన్ని దీవించండి. రేపు ఉదయం 7 గంటలకు సువార్త, తర్వాత 9-9:30 గంటలకు ఇక్కడ దైవ సేవకుల ప్రార్థన కూడికలు ఎంత దీవెనకరంగా మేలుకరంగా చేయండి. ఆయా వడ్డించేటువంటి పనుల ప్రియులకు సహాయం చేయండి. మేమెండైనటువంటి ఆశీర్వాదంతో పంపించమని మా ప్రభువును ప్రియరక్షుని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధాన, ఆశీర్వాదం ఇప్పుడు సదాకాలం మనకు తోడై ఉండును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ.